హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 175 పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 34. విపత్తు సంభవించడానికి ముందు తీసుకునే చర్యలు ఈ క్రింది వానిలో ఏవి? ఆన్సర్ 4. పైవన్నీ: నివారణ, సంసిద్ధత, ఉపశమనం. పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 35. విపత్తు సంభవించిన తర్వాత తీసుకునే చర్యలు ఈ క్రింది వానిలో ఏవి? ఆన్సర్ గు పైవన్నీ: పునరావాసము, పునర్నిర్మాణము, ఉపశమనం. పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 36. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాథమిక సంస్థ NDMAలో ఎంతమంది సభ్యులుంటారు? ఆన్సర్ 9 మంది. క్వశ్చన్ నెంబర్ 37. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ NIDMలో ఎంతమంది సభ్యులుంటారు? ఆన్సర్ 42 మంది సభ్యులుంటారు. క్వశ్చన్ నెంబర్ 39. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ NIDM ఎవరి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతుంది? ఆన్సర్ 2. గృహ మంత్రిత్వ శాఖ. క్వశ్చన్ నెంబర్ 39. ఏ సంవత్సరంలో జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ NIDMగా మార్పు చెందింది? ఆన్సర్ 4. 2003 అక్టోబర్ 16. క్వశ్చన్ నెంబర్ 40. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ NIDM ఏ సంవత్సరం నుండి అమల్లోకి రావడం జరిగింది? ఆన్సర్ 4. 2007 ఫిబ్రవరి 23. క్వశ్చన్ నెంబర్ 41. 2005 జాతీయ విపత్తు నిర్వహణ చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలను ఏర్పాటు చేయడమైనది? ఆన్సర్ 4. 44. క్వశ్చన్ నెంబర్ 42. జాతీయ పౌర రక్షణ కళాశాల దేశంలో ఎక్కడ ఏర్పాటు చేయబడినది? ఆన్సర్ 3. నాగపూర్. క్వశ్చన్ నెంబర్ 43. హోంగార్డులు వ్యవస్థ లేని రాష్ట్రం? ఆన్సర్ 3. కేరళ. క్వశ్చన్ నెంబర్ 44. విపత్తు సహాయాలలో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే కమ్యూనికేషన్ సాధనము? ఆన్సర్ 1. అమేచర్ రేడియో. జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆన్సర్ 3. కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి. క్వశ్చన్ నెంబర్ 46. విపత్తు నిర్వహణకై కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో జాతీయ విధానాన్ని ఆమోదించింది? ఆన్సర్ 4. 2009 అక్టోబర్ 22. క్వశ్చన్ నెంబర్ 47. దుర్భిక్షం లేదా కరువు నిర్వహణ ఏ మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటుంది? ఆన్సర్ 1. వ్యవసాయ మంత్రిత్వ శాఖ. క్వశ్చన్ నెంబర్ 48. విపత్తు ముప్పు కుదింపు సంబంధించిన 3వ ఐక్యరాజ్య సమితి విపత్తు ముప్పు కుదింపు ప్రపంచ సదస్సు 2015 మార్చి 14-18 వరకు ఎక్కడ జరిగింది? ఆన్సర్ 4. సెండాయ్. క్వశ్చన్ నెంబర్ 49. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు జాతీయ విపత్తు ఉపశమన నిధి NDMF క్రింది విపత్తుల నిర్వహణకు చేపట్టిన ఉపశమన చర్యల కొరకు అందించే నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో భరిస్తాయి? ఆన్సర్ 3.
90%, 10%. క్వశ్చన్ నెంబర్ 50. క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించుము. ఆన్సర్ 4 పైవన్నీ. వైపరీత్యాలు అనేవి అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలు, విపత్తులనేవి వైపరీత్య ఫలితాలు. వైపరీత్యాలు అనేవి ప్రకృతి మరియు మానవ చర్యల ఫలితము. క్వశ్చన్ నెంబర్ 50. ఈ వీడియో పెట్టింది ఎందుకు పెడుతున్నానంటే బాగా చదువుకొని అందరికీ బాగా గుర్తుండాలని పెడుతున్నాను. క్వశ్చన్ నెంబర్ 51. బహుళ వైపరీత్య ప్రాంతాలు అనగా మల్టిపుల్ హెడ్రేజ్ జోన్. ఆన్సర్ 3. ఒకటి కంటే ఎక్కువ వైపరీత్యాలకు లోనయ్యే ప్రాంతాలు. క్వశ్చన్ నెంబర్ 52. భూకంపాలు, సునామీల తరచుదనము ఏ సమయంలో ఎక్కువ రోజుల్లో ఉంటుంది. ఆన్సర్ 4 వేకువజామున. క్వశ్చన్ నెంబర్ 53. భూకంపాలు, సునామీలు సంభవించే సమయము. ఆన్సర్ 4 ఏ సమయంలోనైనా. క్వశ్చన్ నెంబర్ 54. 1977 నవంబర్ 19న తమిళనాడును తాకవలసిన తుఫాను ఏ ప్రాంతాన్ని, పెక్కు గ్రామాలను ధ్వంసం చేసింది. ఆన్సర్ 2 ఆంధ్రప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 55. ద్విసీమగా పిలువబడే ఉప్పెను సంభవించిన రోజు. ఆన్సర్ 3 1977 నవంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 56. 2007 బంగాళాఖాతంలో సంభవించిన సదార్ తుఫాన్ కారణంగా బంగ్లాదేశ్లో 50,000 మంది మరణానికి కారణమైన రోజు. ఆన్సర్ 4 నవంబర్ 15. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.